ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఏర్పాటు అల్పపీడన ధోరణితో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుండి కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ ప్రాణహితతో పాటు పెనుగంగలో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. అంతేకాకుండా కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరింది. కడెం ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నాయి. ఇప్పటివరకు భారీగా వరద నీరు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఎంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఎల్ఎంపల్లి ప్రాజెక్టులో వస్తున్నాం. మనం ఇప్పుడు భారీగా వరద నీరు చేరింది. ఎల్ఎంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీల కెపాసిటీ, ఇప్పటివరకు కూడా 14 టీఎంసీల వాటర్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా 148 అడుగుల ఎత్తున ఇది ప్రాజెక్టుకు 145 అడుగుల వరకు కూడా వాటర్ చేరింది. పైన కురుస్తున్న భారీ వర్షాలతో కూడా ఎల్ఎంపల్లి ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరింది. అదే కాకుండా ఏదైతే కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి కొమరంభీం ప్రాజెక్టులో కూడా కొంత కొమరం ప్రాజెక్టు కూడా కొంచెం ఆనకట్ట కూడా ఇబ్బందిగా ఉన్నది. దానిపైన కవర్ కప్పి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ ఎక్కువ కూడా కిందికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ వరద ఎక్కువైనప్పుడు కానీ ఆ కట్ట దిగే అవకాశం చెప్పేసి కూడా ప్రమాదం ఉందని చెప్పేసి ముందుగా గ్రహించిన అధికారులు ముందుగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉప్పంగా సింగరేణిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్, మందమారి, బెల్లంపల్లి, ఖైరుగూడ ఉపాక్షలో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో ఉత్పత్తి అంతరాయం జరుగుతుంది. కానీ భారీగా వరద రావడంతో అధికారులు పెద్ద ఎత్తున మోటార్లతో కూడా వాటర్ను బయటకు తీసిన పరిస్థితి పడుతుంది. అదేవిధంగా పెనుగంగా కూడా వాటర్ వర్షం నీరు బాగా వస్తుంది. అదేవిధంగా ప్రాణహిత నది ఏదైతే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కూడా ప్రాణహిత నదికి భారీగా వరద వస్తుంది. ఏదైతే బెజ్జూరు, పెంచకల్పేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కూడా వరద నీరు తాకిడి ఎక్కువైంది. అదేవిధంగా కొన్ని పంట పొలాల్లో మునిగే పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కొన్ని గ్రామాలకు రాకపోకలు అంతరాయం జరుగుతుంది. ఏవైతే లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్నాయో వాటి పైన వాటర్ పోవడంతో కూడా రాకపోకలు అంతరాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అధికారులు అయితే ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు అందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా వాగు ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పేసి, అదేవిధంగా వర్షం పడుతున్న సమయాల్లో చేళ్లకు వెళ్తారని చెప్పి కూడా రైతులు సూచిస్తున్నారు. ఆ పక్క విద్యుత్ శాఖతో కూడా గతంలో ఒక రైతు చనిపోయే పరిస్థితి కనబడింది. అందుకొరకే ముందస్తు జాగ్రత్తగా అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా కూడా గ్రామాల్లో చాటింపులు వేస్తున్నారు. వర్షం పడే సమయాల్లో ఎవరు కూడా గ్రామాల నుండి ఆ వాగు ప్రాంతాలకు కానీ నది ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అదేవిధంగా పొలాలకు వెళ్ళే రైతులు కానీ రైతు కూలీలు కానీ జాగ్రత్తగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలతో అయితే తడిసి ముద్దైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు జిల్లా శ్రీనివాస్, మెగా 9 న్యూస్, ఆదిలాబాద్.